తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ నామినేషన్ను దాఖలు చేశారు. తెలంగాణపై ప్రేమ ఉన్న పార్టీ బీఆర్ఎస్ఏ అని, ఇప్పుడు పార్లమెంట్లో గులాబీ పార్టీ ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కరీంనగర్ అభివృద్ధి 1000 కోట్లు తాను తీసుకొచ్చానని తెలియజేశారు. నామినేషన్ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పాల్గొన్నారు. తెలంగాణ సొయ్యి, తెలంగాణ స్పృహ, తెలంగాణ కోసం ఆరాట పడేవాడు కావాలి. ఇలా 1000 కోట్లు కరీంనగర్ నగరానికి ఎట్లొచ్చినాయి? మేమందరం కలిసి ఢిల్లీకి 10 సార్లు కాదు 100 సార్లు తిరిగినాం. తెలంగాణకు మాకు కావాలి కరీంనగర్ అని. ఇవాళ కరీంనగర్ నగరంలో ఎక్కడ చూసినా ఉన్నాయి జాతీయ రహదారులు. 75 సంవత్సరాల కళ కరీంనగర్ పూర్వపు జిల్లా కళ, కరీంనగర్ నుండి హైదరాబాద్కు రైల్లో పోవాలని. కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు సర్వే చేయించారు. తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వచ్చింది, ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ నేను ఎంపీ అయిన తర్వాత 2014లో ఇలా హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయింది. ఇలా సిద్దిపేట నుండి సిరిసిల్ల వరకు పనులు అవుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ వరకు మరి మానేరు మీద బ్రిడ్జ్ కడతాం, తీసుకొని వస్తాం. గిట్ల ఆరాట పడేవాడు కావాలి. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొట్టేద్దాం, బీఆర్ఎస్ పార్టీ కొద్దామని చెప్పి నిర్ణయం చేసుకోరు. ఎందుకంటే రేపు పొద్దున ఈ ప్రయోజనాలు కానీ ఇప్పుడు ఇటువంటి విపత్తులు వచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నోరు మెదపరు, కేంద్ర ప్రభుత్వం నోరు మెదపరు. మరి ఎవరు నోరు మెదపకపోతే తెలంగాణ మళ్ళీ గుడ్డిదీపంగా మారిపోతుందా? తెలంగాణ ప్రయోజనాలు ఎవరు కాపాడాలి? మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి తెలంగాణలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయారు. అందుకే ఒక ప్రశ్నించే గొంతుకు మనకు కావాలి. మన గురించి మన తెలంగాణ ప్రజలు కాపాడే నాయకుడు పార్టీ కావాలి అని ఆ ఉద్దేశం ఉంది కాబట్టి అందుకే ఆ ఓటు రూపంలో చూపించాలని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి తెలంగాణ తెచ్చిన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం అని చెప్పేసి అందుకే వినోద్ కుమార్ గారు ఆ రోజు